Hello everyone, welcome and welcome back to our channel Cinematic World, and this is Shiva. నాగరాజు గారు వేసుకోండి రేయ్ దాకు దాకు హుష్. నిన్న దాకు మహారాజ్ నుండి ఇంకో సాంగ్ రిలీజ్ అయిందని చెప్పి ఓపెన్ చేసా. ఊర్వశితో మా సాంగ్ అన్నారు కదా అని చెప్పి ఓపెన్ చేశానో లేదో కథం, అక్కడున్న హైప్ ఎగ్జైట్మెంట్ ఒక్కసారి తుస్సుమన్నది. అసలు ఆ కొట్టుడైంది శేఖర్ మాస్టర్ కెరీర్లోనే వర్స్ట్ కొరియోగ్రఫీ. ఈ మధ్య ఆయనకి ఏమవుతుందేమో, ఎట్లెట్లనో చేస్తుండు. మిస్టర్ బచ్చన్ సాంగ్కి ట్రోల్ అయ్యాడు, ఇప్పుడైతే ప్రతి ఒక్కడు వేసుకుంటున్నాడు, ఈవెన్ బాలయ్య ఫ్యాన్స్. ఒక సాంగ్తో ఒక స్టెప్తో కూడా సినిమా పైన ఇంట్రెస్ట్ని చెడగొట్టొచ్చు అని చెప్పి ప్రూవ్ చేశారు మళ్ళీ. అఫ్కోర్స్ బాలయ్య బాబుకి అంత డ్యాన్స్ రాదు. ఆ అమ్మ కుట్టి లాంటి స్టెప్సో లేదా యాయా బాలయ్య లాంటి స్టెప్స్ వేసి ఉండొచ్చు కదా. అసలు ఆ కొట్టుడేందిరా, బాలయ్య కంబ్యాక్ ఇచ్చాక వర్స్ట్ స్టెప్ ఇది. సాంగ్ బాగానే ఉంది, బట్ ఆ స్టెప్సే వేసిన ఒక్క స్టెప్ కూడా ఎక్కలే. మంచిగా ట్రోల్ టెంప్లెట్ ఇచ్చారు అందరికీ. పైగా బాబీ ఆ స్టెప్ చూసి ఆర్ట్ అంట, ఏందో ఏమో చూసుకోబల్లా. యాక్చువల్గా దాకు మహారాజ్ కంటెంట్కి ఈ సాంగ్కి ఏమైనా బ్యాలెన్స్ అవుతుందా? మిగతా 2 సాంగ్స్ బాగుండే అండ్ బాలయ్యకి బాగా సెట్ అయ్యాయి కూడా. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్లో వచ్చింది మధ్యలో. స్టిల్ స్టెప్స్ బాగుంటుంటే బాగానే ఉండేది. సరే ఫ్యాన్స్ కోసం చేసాలే అనుకునే వాళ్ళం, బట్ వాళ్ళు ఇచ్చింది ఏంది, అసలు ఆ కొట్టుడేంది. థియేటర్స్లో రెస్పాన్స్ ఎలా ఉంటుందో అని ఊహించుకుంటుంటేనే భయం వేస్తుంది. మంచిగా నీట్గా సాంగ్ని కట్ చేస్తే చాలా మంచిది. ఎలాగో కథకి సంబంధం లేకుండానే వచ్చేలా ఉంది సాంగ్, సో బెటర్ టు రిమూవ్ ఇట్. కావాలంటే ఎండింగ్లో వేయొచ్చు, అది కూడా థియేటర్ నుండి అందరు పోయాక. సో అది గైస్ మ్యాటర్. దాకు మహారాజ్ దబిడి సాంగ్ పైన మా ఒపీనియన్, మరి ఆ స్టెప్స్ పైన మీ పాయింట్ ఆఫ్ వ్యూని మీకు ఎలా అనిపించింది, చూడగానే మీ రియాక్షన్ ఏంటనేది మాతో షేర్ చేసుకోండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.